స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభు పెరట వందనములు అలాగే శుభాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు మన పనుల్లో తోడుగా ఉండి మనకు కావలసిన ప్రతి అక్కర అవసరత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరము కూడా పొందుకోబోతూ ఉన్నాం. పొందుకుంటున్న మనమందరము కూడా ప్రతిరోజు దేవుడికి ఉదయకాల సమయంలో కృతజ్ఞతలు తెలియజేసేవారికి ఉండాలి. ఒక పాట పాడొచ్చు. ప్రభు నామమును కనపడతాం. స్తోత్రం. యేసుతోటి విగాను పోధమా, అడ్డుకావచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోధమా. యేసుతోటి విగాను పోధమా, రారాజు సైన్యమందు చేరెను, సేవ చేయును. రారాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటి విగాను పోదమా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగావచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటి విగాను పోదమా. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామములో మరి చిన్న మాట మీకు చెప్పి ఆ తదుపరి ప్రార్థనలో ఏకీవించే వారిగా ఉండాలని ప్రభు పెరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తనలో 5:3 ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసుకొని ఉంచేటువంటి తండ్రి మనకు తోడై ఉన్నాడు. ఉదయకాల సమయపు ప్రార్థన ఎంతో విలువైనది. ఆ ప్రార్థన తండ్రి యొద్దకు నేరుగా చేరుతూ ఉంది. విశ్వాస కవచమును చేత పట్టుకొని ప్రభు సముఖములో ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థనకు ప్రభు జవాబు అనుగ్రహించును గాక. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ విపద్రవము నీకు మరి సంభవించబోతున్నప్పటికీ నీకు కూడా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే పరమాత్ముడు, జీవం కలిగిన దేవుడు, కృప కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు, జగద్రక్షకుడు, లోకాల నిలయ యేసుక్రీస్తు ప్రభు నీతో ఉంటాడు. నీ చేయి పట్టుకుంటాడు. ఎప్పుడు కూడా నీకు వెన్నంటూ ఉండి ధైర్యపరిచి బలపరిచి ఆత్మీయతల్లో నిన్ను అభివృద్ధి పొందింపచేసి బలమైన కృప దేవుడు నీపై కుమ్మరిస్తూ ఉంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో కొద్ది సమయమును నువ్వు దేవుడికి ఇస్తే చాలు. ఆ కొద్దిపాటి సమయము ప్రభు సముఖంలో మొరపెడితే చాలు. దేవుడు అన్నాడు కదా, ఉదయకాల సమయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి ఉంచే తండ్రి మనకు తోడు ఉన్నాడు. అయితే ఆ సిద్ధము కలిగినటువంటి మనస్సు నీకుందా? ఈరోజే ఈ క్షణమే సిద్ధపాటు కలిగిన సమయమును మనస్సును ప్రభుకి ఇచ్చినమంటే ప్రభు ప్రతి సమస్య నుండి విడుదల కలగ చేస్తాడు. ప్రతి కష్టమును తీసివేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప సన్నిధి సావాసము ఎల్లవేళలా మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. తలలోంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆత్మీయ బిడ్డలు, విశ్వాసులు, సంఘ బిడ్డలు ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయమున ప్రభా అయ్యా మంచి సమయమును మీకు ఇచ్చుటకు నీ కృప చూపుతున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా అయ్యా. వారి ప్రార్థనని సన్నిధికి సిద్ధము చేసుకొని ఉంచిన విధానం బట్టి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ ప్రార్థన అయితే నీ బిడ్డలు చేస్తున్నారో, ఏ ప్రార్థనలు అయితే బిడ్డలు ఏకీవిస్తున్నారో ప్రభా, ఏ ప్రార్థనలో అయితే పాలు పొందుతున్నారో నువ్వు వెరిగిన దేవుడు కాబట్టి ప్రభా నీ బిడ్డల పక్షంలో మీరు కార్యం జరిగించాడు. ప్రాముఖ్యంగా ఈ దినపు ప్రార్థనలో ఏ బిడ్డ ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఏకీవిస్తున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నీకు వందన. యేసుతో నడిచే భాగ్యమును మీరు అనుగ్రహించమని అడుగుచున్నా. యేసు సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవమును మీరు అనుగ్రహించమని అడుగుచున్నా. ఉదయకాల ప్రార్థన ఏకీవించే మనస్సును మీరు అనుగ్రహించమని అడుగుచున్నా. ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో శాంతి, సమాధానమును, సంతోషము, సంతృప్తిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నా. ప్రతిరోజు ప్రభ బిడ్డలకు నువ్వు తోడై ఉండమని అడుగుచున్నా. ప్రతి నిత్యము బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారమును ప్రభ మీ యొక్క నామములో మీరు అనుగ్రహించమని అడుగుచున్నా. వారు చేయించున్న ప్రతి పని సఫలపరచమని అడుగుచున్నా. వారి ఆలోచనలు నీకు ఇష్టకరంగా ఉండినట్లు మీరు కృప చూపమని అడుగుచున్నా. బలమైన ప్రార్థన యోధులుగా
వీరులుగా ప్రభా ప్రతి బిడ్డను మీరు నింపి సహాయములు చేయమని అడగచ్చు. ఈ ఉదయకాల ప్రార్థన నాయన ధూప నైవేద్యములు నీ సన్నిధికి చేర్చుకోమని అడగచ్చు. సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నాదుడు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.